ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బుగ్గన విమర్శించారు. పథకాల అమలుపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే అట్లనా 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని మళ్ళీ 20. పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉండాలంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు, నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటాయంటే ఏం చేస్తావు నాయన, ఆటో గిటో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నామమ్మా అంటే ఏదో నైనా కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాలా కాదు. ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్, ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పనివి ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పిన మాటలు మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసిన అంటారు. ఏం చేసినారు అని అంటే 1,500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటారు. అదేందండి అది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1,500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారండి. నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసినాను. నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను, ఎందుకంటే నేను మంత్రికి పనిచేసిన కాబట్టి. మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రము అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. వాస్తవమా కాదు? మీరు కనుక్కోండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి, కాలేజీల దగ్గర పోయి.